అయితే మాది మోత్కురపేట గ్రామం. అయితే పులి ఉన్నదని చెప్పేసి ఇప్పుడు మన అధికారులు చెప్పడం జరిగింది. అయితే న్యూస్లలో కూడా మేము చూడడం జరిగింది. అయితే ఇంతకుముందు మాకు చిన్నప్పటి నుంచి పులి అది అంటే మాకేం తెలియదు. మా పెద్దోళ్ళు కూడా మాకేం చెప్పలేరు పుళ్ళు ఉన్నాయి అది అని చెప్పేసి. మేము ఎటైనా కానీ తిరుగుము, జంగల్కి పోదాము, అటు ఇటు మాకు భయం లేకుంటుందాము. కానీ ఇప్పుడు పులి వచ్చింది అంటారు కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు మేమైనా మా పెద్దల ఇంటికాడ గ్రామస్తులు అయినా పిల్లలైనా కానీ భయాందోళనకు గురవుతున్నారు. దయచేసి అటవీ శాఖ అధికారులు తొందరగా చొరవ తీసుకొని పులిని దొరకబట్టి దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలేసి మా గ్రామ ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాము. మాది జగిత్యాల జిల్లా భీమారం మండల్ మోత్కురపేట గ్రామం. మా గ్రామంలో పులి సంచరిస్తున్న సమాచారంతో కొడిమేల అటవీ రేంజ్ అధికారులు అలాగే సిరిసిల్ల అటవీ రేంజ్ అధికారులు పొద్దునుంచి కొన్ని బృందాలుగా ఏర్పడి మా గ్రామంలో పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. అందులో భాగంగా మా ఊరి తుర్తి ప్రాంతంలో పులి పాదముద్ర ఉన్నట్టు గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీని ద్వారా మా గ్రామ ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మా ప్రాంత అటవీ భూములు, మా వ్యవసాయ భూములు అటవీ ప్రాంతంలో ఉంటాయి కనుక ఈ వ్యవసాయంపై ఆధారపడే గ్రామం కాబట్టి రైతులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. అలాగే పశువుల కాపర్లు, గ్రామ ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. కావున దయచేసి ఫారెస్ట్ అధికారులు దీన్ని పులిని ఎక్కడున్నా పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వదిలిపెట్టి మా యొక్క గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాం.